భగవంతుణ్ణి ఏదైనా కోరిక కోరుకుని బదులుగా మొక్కులు చెల్లించుకుంటామంటూ మనం మొక్కుంటాం. వాటిని సకాలంలో తీర్చలేకపోతే దేవుడు ఆగ్రహిస్తాడా అని మనకి అనుమానం రావచ్చు. భగవంతుడు ఎప్పుడూ మన అంతరంగాన్ని పరిస్థితిని చూస్తాడు తప్ప కఠినమైన నియమాలను పెట్టడు. ఆందోళన పడకండి. ఒకవేళ ఏదైనా మొక్కుకుని అది తీర్చేందుకు తగిన సమయం లేనప్పుడు, వీలు కానప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అలాంటి పరిస్థితుల్లో పూజా మందిరంలో దేవుడి ముందు నిల్చుని సమయం చూసుకుని తప్పకుండా వస్తానని చెప్పుకోండి. ఉదాహరణకు తిరుపతికి వస్తానని చెప్పి ఏ కారణం చేతనైనా వెళ్ళలేకపోతున్నప్పుడు ఇంటి సమీపంలోని అదే దేవుడి ఆలయాన్ని సందర్శించి మొక్కును తీర్చుకోవచ్చు. దైవశక్తి ఎక్కడైనా ఒకటే కనుక ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదు. అలాగే ఒకవేళ ఆలయంలో అన్నదానం, వస్త్రదానం లాంటివి చేస్తానని మొక్కుంటే పేదల కడుపు నిండా అన్నం పెట్టచ్చు, లేదా దుస్తులు పంపచ్చు. ఆర్తుల సేవలోనే భగవంతుడు కూడా ఉంటాడు. ఆ సేవ నేరుగా భగవంతుడికే చెందుతుంది. అలాగే కొంతమంది సుమంగళి స్త్రీలు తలనీలాలు సమర్పించవచ్చా అని అనుమానం కలుగుతుంది. నిజానికి ఏ భగవంతుడు భక్తుల్ని జుట్టు ఇమ్మని అడగడు. అందానికి సంకేతమైన శిరోజాలను మొక్కు రూపంలో తొలగించుకోవడం వల్ల అహంకారం నశిస్తుందని చెప్పడమే తలనీలాల సమర్పణ వెనుకున్న పరమార్థం. అయితే చాలామంది స్త్రీలు ఏదైనా మొక్కుకుని అది తీరాక తిరుమలలో లేదా మరేదైనా పుణ్యక్షేత్రంలో తలనీలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది దోషం కిందకే వస్తుంది. ఎందుకంటే పరాశర స్మృతి ప్రకారం సుమంగళిగా ఉన్నవాళ్ళు తలనీలాలు పూర్తిగా సమర్పించకూడదు. అందుకు బదులుగా 3 కత్తెలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టంగా తెలియజేశారు. అలాగే కొంతమందికి అద్దె ఇళ్లలో పూజ చేసుకున్నట్టయితే ఆ ఇంటి యజమానికి ఆ ఫలితం పోతుందంటారు. అదంతా అవాస్తవం. ఎందుకంటే భక్తి పూజలు అనేవి మనసుకు చాలా సంబంధించినవి, భావాలకు సంబంధించినవి కాబట్టి భగవంతుని భక్తి శ్రద్ధలతో ఆరాధించే వారికి మాత్రమే ఆ పూజా ఫలితం దక్కుతుంది తప్ప ఓనర్ ఖాతాలోకి వెళ్ళనే వెళ్ళదు. ఇట్లా ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే కూడా ఆ పూజల ద్వారా తొలగిపోతాయని కూడా మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఆ భయం అక్కర్లేదు. అలాగే కలియుగంలో నామజపం ఎంతో విలువైనది. నామజపం చేసుకుంటూ మన పనులు మనం చేసుకోవచ్చు. రోజువారీ పనులు చేసుకుంటూనే రామ, కృష్ణ, గోవింద, మహాదేవ అంటూ భగవంతుని పేర్లను స్మరించుకోవడం. కఠినమైన నియమాలు ఏముండవు కాబట్టి చక్కగా స్మరించుకుని నామస్మరణ చేసుకుని తరించడం చాలా సులువుగా మనం చేయొచ్చు. అలాగే మంత్రజపం చేయాలంటే గురువు దగ్గర నియమనిష్టలతో మనం ఉపదేశం పొంది చేయవలసి ఉంటుంది. ఈ బీజాక్షరాలు కాబట్టి తప్పు చదివితే ఫలితాలు వేరుగా ఉంటాయి కాబట్టి నామజపానికి ఏ విధమైన నియమాలు లేవు కాబట్టి నామజపం చేసుకుని తరించుదాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు. మీ స్నేహితులు షేర్ చేయండి, లైక్ చేయండి. శుభం.